హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్యులు, సంఖ్యాశాస్త్ర, వాస్తు శాస్త్ర సిద్ధాంతి, మహాగౌరి ఉపాసకులు దింటకూర్తి మురళీకృష్ణ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్తే హరి ఓం శివం. గురుగారు, దశ మహావిద్యలు అంటూ ఉంటారు. మనం కూడా చెప్పుకున్నాం ఒక ఎపిసోడ్లో. దశ మహావిద్యలు అంటే ఏంటి, ఆ యాగం చేయాలి అంటే అసలు ఏమి ఆశించి ఆ యాగం చేస్తారంటారు? ఒకటి అంటే మనం ఏ పూజలు, ఏ వ్రతాలు, ఏ యాగం చేసినా కూడా ఏదో కామ్యంతో చేయడం కన్నా కూడా ఓకే కామ్యరహితంగా చేయడమే కరెక్ట్. ఓకే, కానీ మనం కలియుగంలో ఉన్నాం. కామ్యములు కోరిక లేకుండా పూజ చేయమంటే, కోరిక లేకుండా ఒక హోమం చేయమంటే ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. ఓకే, దశ మహావిద్యలు అంటే స్వామివారిని పూజించే పద్ధతుల్ని మంత్రోపాసన అంటారు. అమ్మవారిని పూజించే శక్తి స్వరూపాలను పూజించే పద్ధతులనే విద్యలు, మహావిద్యలు, బ్రహ్మ విద్యలు ఇట్లా అంటారన్నమాట. అంటే శక్తి స్వరూపాలని కొలిచే పద్ధతి మహావిద్య. అమ్మవారి యొక్క అష్టాదశ శక్తి పీఠాల అమ్మవారి యొక్క యోని భాగం పడిన ప్రదేశం కామాఖ్య కదా. మరి తరువాత ఆ యోని భాగం మళ్ళీ 10 చోట్ల 10 ముక్కలుగా పడిందని, అవి దశమహావిద్యలుగా వెలసినాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ దశమహావిద్యలే ఒక్కొక్క మహావిద్య ఒక్కొక్క అద్భుతమైన శక్తి స్వరూపాలు. మనం కింద ఎపిసోడ్లో కూడా క్లియర్గా మాట్లాడుకున్నాం కదా. ఇవి కాళి, తార, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, మాతంగి అండ్ కమలాత్మిక. ఈ 10 దశ మహావిద్యలు, ఈ మహావిద్యలన్నీ కూడా ఒక్కొక్క మహావిద్య ఉపాసన ఒక్కొక్క అద్భుతమైన మనకి ఫలితాలు ఇస్తాయని చెప్పి మనకి తంత్రశాస్త్రంలో చెప్పబడింది. ఓకే, ఈ దశ మహావిద్యల గురించి పూర్తిగా మనకి తంత్రశాస్త్రంలో వివరించబడింది. కాబట్టి ఇక్కడ అంతా కూడా అమ్మవారి యొక్క ఉపాసన అంతా కూడా వామాచార కౌళాచార పద్ధతుల్లో తంత్రశాస్త్రంలో చెప్పబడిన విధంగా వామాచార కౌళాచార పద్ధతుల్లో ఎక్కువగా అమ్మవారి యొక్క ఉపాసన జరుగుతుంది. అంటే ఒక కోరిక, 2 కోరికలు ఏది కాదు. ఓకే, మనం మన యొక్క జీవితంలో ఎటువంటి కోరిక ఉన్నా మనకి అద్భుతమైన ఫలితం ఇచ్చే క్షేత్రం అని చెప్పుకోవచ్చు. అద్భుతమైన ఫలితం ఇచ్చే యొక్క దశ మహావిద్య యాగం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి రామకృష్ణ పరమహంస, ఓకే, స్వామి వివేకానంద, రమణ మహర్షి, వీళ్ళంతా కూడా దశ మహావిద్యల్లో మొదటి మహావిద్య అయిన కాళీ ఉపాసన చేసి వాళ్ళు ఎంతో అద్భుతమైన వాక్శుద్ధిని, అద్భుతమైన సాహిత్యాన్ని చెప్పగలిగారు. అంటే తెనాలి రామకృష్ణుడు, వీళ్ళంతా కూడా కాళీ ఉపాసన ద్వారానే ఎంతో అద్భుతమైన శక్తులు సంపాదించారని చెప్తారు. అలాగే రమణ మహర్షి వారి యొక్క శిష్యులు కావ్యకండ గణపతి దశ మహావిద్యల్లో అన్ని దేవతల్ని కూడా ఆయన ఉపాసన చేశాడని చెప్పి అన్ని మహావిద్యల యొక్క సాక్షాత్కారం పొందారని కూడా ఆయన గురించి మనకి కథలుగా మనం వింటున్నాం. అంటే మహానుభావులు అందరూ చాలామంది ఈ యొక్క మహావిద్యల్లో ఒక్కొక్క మహావిద్యని ఒక్కొక్క సాక్షాత్కారం కోసం, ఒక్కొక్క అద్భుతమైన శక్తుల కోసం వాళ్ళు ఉపాసన చేయడం జరిగింది. దశ మహావిద్యల్లో కాళి అంటే కాలాన్ని తెలిపేదని, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీనైనా కూడా పారద్రోలుతుందని చెప్పచ్చు. తారాదేవి ఈవిడ విజయాన్ని చేకూరుస్తుందని, వాక్శుద్ధి కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే త్రిపుర సుందరి అంటే షోడశి, సమస్త కోరికలు అంటే మీకు ఎటువంటి కామ్యాలు ఉన్నా కూడా తీర్చే శక్తిగా ఇవన్నీ షోడశి దేవిని అంటారు. గురుగారు, మరి అమ్మవారి ఆరాధనే అన్నప్పుడు వశీకరణం అంటే బ్లాక్ మ్యాజిక్. బ్లాక్ మ్యాజిక్ అనగానే అందరికీ నెగిటివ్ థాట్సే వస్తూ ఉంటాయి. ఇది ఎంతవరకు నిజం? వశీకరణ అంటే బ్లాక్ మ్యాజిక్ ఆ తల్లి. ఒకటి, ఎక్కడ కూడా శాస్త్రంలో క్షుద్ర పూజలు అని ఎక్కడ చెప్పబడలా. ఓకే, అంటే జనరల్గా ఏంటంటే తంత్రశాస్త్రం అనగానే చాలామంది తంత్రోపాసన అనగానే అవేవో బ్లాక్ మ్యాజిక్లో లేకపోతే ఏవో వశీకరణలో అవేవో చేసేస్తున్నారు, ఏవో పూజలు అనుకుంటారు, అవేవో దయ్యాల పూజలు అనుకుంటారు. ఓకే, ఇల్లీగల్ పూజలు అన్నీ అనుకుంటారు. ఓకే, కానే కాదు. ఓకే, ఎక్కడ కూడా తంత్రశాస్త్రంలో
దేవతా ఆరాధనలో ఎక్కడ కూడా మీకు వశీకరణ అని చెప్పబడింది, రాజ్యాధికారం అని చెప్పబడింది, అంతవరకే కానీ మీకు ఎక్కడ కూడా క్షుద్ర పూజలు అని ఎక్కడ కూడా, అంటే క్షుద్రము అంటే ఏంటి, మనకి మన థాట్ నెగిటివ్ అయితే దాన్నే క్షుద్రము అంటాం. అంటే మనం చేసే పూజ ఒక నెగిటివ్ కోరికతో, ఒక చెడును ఆశించి చేసే పూజనే క్షుద్ర పూజ అంటారు. తంత్రశాస్త్రంలో ఎక్కడ కూడా క్షుద్ర పూజలు అని ఎక్కడ చెప్పబడలా. అంటే మనం చేసే విధానాన్ని బట్టి, మనం చేసే కామ్యాన్ని బట్టి దానికి క్షుద్రం అని అనుకుంటున్నాం, మనం క్షుద్ర పూజలు అనుకుంటున్నాం. అంతేగాని ఆ క్షుద్ర పూజలు అనేవి, బ్లాక్ మ్యాజిక్ అనేవి ఎక్కడ లేవు. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఒక పరికరం ఇచ్చాం, ఆ పరికరాన్ని ఏ విధంగా వాడుకోవచ్చు కదా. అంటే అది మన మైండ్ యొక్క స్టేట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మన కామ్యము, మన యొక్క సంకల్పం మంచిదైతే అది మంచి దానికోసం వాడతాం. ఒక చాకు ఇచ్చామమ్మా నీకు, నువ్వు శుభ్రంగా కూరగాయలు తరుగుతున్నావు, మంచిగా వండి పెడతావు, బాగుంది. అదే వేరే నీ మైండ్ వేరే కోరి ఆ చాకుతో ఇంకేమైనా చేయొచ్చు కదా. దాన్నే అంటే ఈ సాధనలన్నీ కూడా, తంత్రశాస్త్రంలో ఈ సాధనలన్నీ కూడా ఒక టూల్ అయితే, చేసేవాళ్ళు వాళ్ళ యొక్క కామ్యాన్ని బట్టి దాన్ని క్షుద్ర పూజ అని మనం తర్వాత అనుకోవడం జరిగింది. బట్ ఎక్కడ కూడా క్షుద్ర పూజలు అనేవి ఎక్కడ కూడా తంత్రశాస్త్రంలో చెప్పబడలా. ఓకే, అమ్మవారిని ఈ విధంగా ఉపాసన చేస్తే ఈ విధంగా ఫలితాలు వస్తాయని చెప్పబడి. అదేవిధంగా చిన్నమస్త, ధూమావతి ఆరోగ్యానికి సంబంధించి, ఓకే, బగళాముఖి శత్రు విజయం, కోర్టు కేసుల్లో వ్యవహారాల్లో అన్నింటిలో కూడా విజయం సాధించాలి. రాయశ్యామల మాతంగి, ఇవికి కూడా మళ్ళీ మనం రాజ్యాధికారం కోసం, కమలాత్మిక అష్టైశ్వర్య సిద్ధి కోసం, ఇవన్నీ కూడా మనం దశమహావిద్యలన్నీ కూడా మనం అద్భుతంగా సాధన చేసినట్లయితే, అంటే ఉపాసన చేయొచ్చు, లేదా ఇటువంటి హోమాల్లో యాగాల్లో పాల్గొన కూడా అద్భుతమైన ఫలితం ఏర్పడుతుంది. అంటే మనం రేపు రాబోయే గుప్త నవరాత్రుల్లో జూలై 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అస్సాం గౌహతిలోని కామాఖ్య మందిర ప్రాంగణంలో, మెయిన్ టెంపుల్ ఆవరణలోనే శతచండి రుద్ర సహిత దశమహావిద్య మహాయాగం తల్లి మా చేత చేయించుకుంటుంది. ఎంతో ఆనందంగా ఉంది నాకంటే. ఆ అవకాశం ఆ తల్లి నాకు ఇచ్చినందుకు నేను ఎంతో గర్వంగా, ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇది మెయిన్ టెంపుల్ ప్రాంగణంలో జరుగుతుంది. మెయిన్ టెంపుల్ ప్రాంగణంలో, మెయిన్ టెంపుల్లోనే మన యొక్క కలశ స్థాపన మండపం కూడా 10 రోజులు మన యొక్క మండపం కలశ స్థాపన ఉంటుంది. ఆ ఆవరణలోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు దక్షిణాచార పద్ధతిలో అమ్మవారి యొక్క ఉపాసన, మంత్రజపము, హోమము అన్నీ కూడా ప్రతిదీ మన దక్షిణాచార ప్రకారం జరుగుతాయి. ఈవినింగ్ వామాచార, కౌళాచార పద్ధతుల్లో, ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళే క్షేత్రము తంత్ర సాధకులకి ప్రసిద్ధికి చెందిన క్షేత్రము. రెండోది, అక్కడ ఆచారాలని మనం కంపల్సరీగా గౌరవించాలి, అవునా కదా. కాబట్టి ఏంటంటే అక్కడ ఎటువంటి ఆచారాలు ఉన్నాయో, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక్క విషయం చెప్తా తల్లి నీకు. ఇప్పుడు మనం అయ్యప్ప మాలేసుకున్నాం, మాలేసుకొని శబరిమలకి వెళ్తే 18 మెట్లు ఎక్కనిస్తారు, అవునా కదా. 18 అంబడి ఎక్కనిస్తారు. మాల వేసుకోకుండా మామూలు డ్రెస్తో వెళ్ళాం, ఎక్కనిస్తారా? ఎక్కనివ్వరు కదా. అక్కడ ఆచారం ఏంటి, వెనకాలన్న వేరే స్టేర్ కేస్ ద్వారా పైకి పంపిస్తారు, స్వామివారి యొక్క దర్శనానికి పంపిస్తారు. అంటే ఏంటి, అక్కడ ఆచార వ్యవహారాలని మనం అవి పాటించాలి కదా. అలాగే అక్కడ అమ్మ కొలువై ఉన్న క్షేత్రం యొక్క ఆచారం ఇక్కడ వామాచార, కౌలాచార పద్ధతుల్లో అమ్మవారిని పూజించటం. మన మనస్తృప్తి కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఏంటంటే, మనం రోజు మంత్రాలు, అమ్మవారి యొక్క మంత్రాలు వింటాం, మనకి ఆ మంత్రం చదవకపోతే మనకి ఆనందం రాదు. కాబట్టి మన తృప్తి కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు దక్షిణాచారంలో అమ్మవారిని కొలుచుకొని, అమ్మవారికి అన్ని ఉపచారాలు చేసి, అమ్మవారికి హోమం చేసి, సాయంత్రం మళ్ళీ వామాచార, కౌళాచార పద్ధతుల్లో అమ్మవారిని పూజ చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. నాకు తెలిసి అయితే ఎవరు కూడా కామాఖ్య మందిర ప్రాంగణంలో ఇటువంటి కార్యక్రమం చేశారని నేనైతే, నాకు తెలిసి ఎవరు చేసినట్టుగా నేను వినలేదు. ఒక అద్భుతమైన కార్యక్రమం. అందరూ, ప్రతి వాళ్ళు కూడా దీంట్లో గోత్రనామ సహితంగా పాల్గొండి.
లేదు మాకు ఇంకేదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము ఎప్పటి నుంచో మేము కామాఖ్య వెళ్ళాలనుకుంటున్నాం, కామాఖ్యలో ఏవో పూజలు చేయించుకోవాలనుకుంటున్నాం. గురుగారు, మరి కామాఖ్య దేవి గుడిలో పూజలు అంటే చాలా కాస్ట్లీ అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఆ రోజు మీ ద్వారా అక్కడికి వెళ్ళి పూజ చేయించుకోవాలంటే కూడా లైక్ మీరు ఏ విధంగా వాళ్ళకి ప్రొవైడ్ చేయగలుగుతున్నారు? ఇప్పుడమ్మా ఎవరికైనా సరే జాతకంలో విపరీత దోషాలు ఉంటే మనం జనరల్గా ఏంటంటే దక్షిణాచారంలో చేసుకునే వాళ్ళు ఇక్కడ చేసుకుంటారు. లేదు గురుగారు మేము వామాచారంలో చేసుకోవాలన్నప్పుడు ఇప్పుడు మా పరివారం అంతా వెళ్ళాలి కదా, ఇప్పుడు నేను ఋత్వికులు అందరం వెళ్ళాలి కదా, అంటే వెళ్ళి రావడానికి ఫ్లైట్ ఖర్చులే దగ్గర దగ్గర 1.5-2 lakhs అవుతాయి ఖర్చు. అక్కడ మళ్ళీ దేవాలయాన్ని కట్టాల్సినవి, అక్కడ క్రతువుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లకి కూడా చాలా కాస్ట్లీ వ్యవహారం, అది 100%. బట్ ఇప్పుడు ఋత్వికులు వేద పండితులు అందరూ మేము అందరం కూడా అక్కడే ఉంటాం 10 రోజులు కదా, మహాయాగం కదా ఇది, చిన్న కార్యక్రమం కాదు, మహాయాగానికి 10 రోజులు మేము అక్కడే ఉంటాం. కాబట్టి ఎవరన్నా చేయించుకోవాలి వామాచారంలో అనుకున్న వాళ్ళకి మీరు మామూలుగా అయ్యే ఖర్చులో ఒక 30-40% ఖర్చులోనే ఇప్పుడు మీరు చేయించుకోవచ్చు అక్కడ. ఎందుకంటే మేము ఆల్రెడీ మా యొక్క ఫ్లైట్ ఖర్చులు అవన్నీ మేమే పెట్టుకొని వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఈజీగా మీరు చేయించుకోవచ్చు. అటువంటిది ఎవరన్నా ఇప్పటి నుంచి అనుకుంటే కనుక మమ్మల్ని సంప్రదించండి, కింద డిస్ప్లే అవుతున్న నెంబర్లో నన్ను సంప్రదించండి, నేను మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఓకే గురుగారు. మనకి జూలై 6 నుంచి 15వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. దశ మహావిద్యలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మహావిద్యానుష్ఠానం, అమ్మవారికి సంబంధించిన హోమం అన్నీ కూడా జరుగుతాయి. లాస్ట్ రోజు మహాపూర్ణాహుతి, నెక్స్ట్ కౌలాచార వామాచార ప్రకారం అక్కడ బలి కార్యక్రమాలు అవి కూడా ఉంటాయి. ఓకే, ఇవన్నీ అయిన తర్వాత ఆషాఢ పౌర్ణమి రోజు ఓకే మణికంఠ పూజా స్టోర్, వెజిటబుల్ మార్కెట్ రోడ్, షాపూర్లో ఓకే ఎవరైతే అసలు మేము ఏమి డబ్బులు ఇవ్వలేము, ఓకే ఎటువంటి ద్రవ్యం ఇవ్వలేము, మనస్ఫూర్తిగా ఈ 10 రోజులు అమ్మవారిని ధ్యానించండి. ఆ పౌర్ణమి రోజు నేను చెప్పిన ప్లేస్కి వచ్చి అమ్మవారి యొక్క పూజా భస్మాన్ని, నేను ఇచ్చే ప్రసాదాన్ని స్వయంగా నా చేతుల మీద తీసుకెళ్ళండి. ఆ రోజు రానేళ్ళ వాళ్ళు కూడా నో ప్రాబ్లం. తర్వాత కూడా నేను చెప్పిన మణికంఠ పూజా స్టోర్, వెజిటబుల్ మార్కెట్ రోడ్, షాపూర్ నగర్, జీడిమెట్ల ఈ ప్రదేశంలో మీకు ఆ ప్రసాదం అవైలబుల్ ఉంటుంది. ఒక 1 week 10 days వరకు అవైలబుల్ పెడతాం అక్కడ. ఇప్పుడు మీరు ఎవరైనా సరే తీసుకోవచ్చు. అంటే ఎటువంటి రుసుము మేము కట్టలేము, బట్ కానీ అట్లీస్ట్ మాకు ఆ ప్రసాదం అన్న దక్కాలి. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం చేసేది ఎటువంటి కామ్యంతో కాదు, లోక కళ్యాణార్థం, లోకక్షేమం కోసం మాత్రమే చేస్తున్నాం. కాబట్టి మీరు ఎవరైనా సరే ఎటువంటి రుసుము చెల్లించకపోయినా పర్వాలేదు, భక్తి శ్రద్ధలతో ఈ యొక్క మహాయాగం అద్భుతంగా జరగాలని మీరు మనస్ఫూర్తిగా అనుకోండి. నేను చెప్పిన రోజు ఆషాఢ పౌర్ణమి రోజు స్వయంగా నా చేతుల మీదుగా ఆ ప్రసాదం తీసుకోవచ్చు, లేదా తర్వాత వారం 10 రోజుల పాటు అక్కడ ప్రసాద వితరణ జరుగుతుంది. చాలా ధన్యవాదాలు గురుగారు. పూజ అలాగే యాగం గురించి ఎన్నో వివరాలు చెప్పారు. అలాగే పూజ విధి విధానం, మీరు తలపెట్టబోయే యాగం యొక్క విధి విధానం గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. హరి ఓం శివం.